హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చి మనం టీసీఎల్ నుంచి P6L అనమాట. ఇది వీళ్ళు బడ్జెట్లో లాంచ్ చేసిన ఎల్ఈడి టీవీ, ఎటువంటి క్యూఎల్ఈడి అయితే కాదు, నార్మల్ ఎల్ఈడి టీవీ. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ప్రైస్ అనమాట. ఇది 43 ఇంచెస్ టీవీని ఏకంగా ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తే ఫ్లిప్కార్ట్లో 34,000 రూపాయలు అయితే ఉంది. రైట్ నో మన దగ్గర 43 ఇంచెస్ టీవీ అయితే ఉంది. బట్ ఇందులో మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, అప్ టు 75 ఇంచెస్ వరకు. 43, 55, 65, 75 ఇంచెస్లో ఉంది. అసలు ఈ టీవీని కొనొచ్చా? అసలు నార్మల్ ఎల్ఈడి టీవీకి ఇంత ప్రైస్ పెట్టడానికి వీళ్ళకి ధైర్యం ఎలా వచ్చింది అనేది వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ క్లారిటీ వస్తుంది. ఫస్ట్లీ బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ రిమోట్కి సంబంధించిన బ్యాటరీస్ ఉంటాయి, అండ్ టేబుల్ స్టాండ్స్ ఉంటాయి, పేపర్ వర్క్, యూజర్ మాన్యువల్ ఇలాంటివి ఉంటాయి. అండ్ ఫైనల్గా మనకి పవర్ కార్డ్ చూడడానికి అయితే ఉంటుంది. ఇక టీవీ అయితే మీరు చూడవచ్చు, ఇలా ఉంటుంది. డిజైన్ విషయానికి వస్తే మాత్రం యాజ్ ఇట్ ఈస్ సేమ్ అన్ని టీసీఎల్ టీవీస్ ఎలా ఉంటుంది అలానే ఉంది. మనకి మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. స్క్రీన్ బేజర్స్ అయితే మనకి సైడ్ చూడడానికి అయితే ఉన్నాయి, అండ్ బాటమ్ బేజర్లో మనకి టీసీఎల్ బ్రాండింగ్ చూడడానికి అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మెటల్ బిల్డ్ క్వాలిటీ అయితే యూజ్ చేస్తారు. మదర్ బోర్డ్ ఏరియా ఒకటి మనకి ప్లాస్టిక్ అయితే ఉంటుంది. రెస్ట్ ఆఫ్ మెటీరియల్ అంతా మనకి మెటల్ అయితే యూజ్ చేశారు. టేబుల్ స్టాండ్స్ బిల్డ్ క్వాలిటీ కాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుండు అనిపించింది. కాస్త ప్లాస్టిక్గా చాలా చీప్ ఫీలింగ్ అయితే మనకి టేబుల్ స్టాండ్ చూడడానికి అయితే ఉందన్నమాట. బట్ ఇట్స్ ఓకే, వాల్ మౌంట్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం అయితే కాదు. బట్ మెయిన్ థింగ్ వచ్చేసి మనకి పోర్ట్స్ అనమాట. పోర్ట్స్ ఇంట్రెస్టింగ్లీ మనకి USB 3.0 పోర్ట్ ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ గుడ్ థింగ్. 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. రెస్ట్ ఆఫ్ పోర్ట్స్ అన్ని మీరు చూడొచ్చు. యాంటెనా పోర్ట్ అండ్ AV ఇవన్నీ పోర్ట్స్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేశారు. ఎక్కడ ఇష్యూ అనిపించలేదు. అండ్ రిమోట్ విషయానికి వస్తే మాత్రం సేమ్ అన్ని టీవీస్లో ఏదైతే రిమోట్ వస్తుందో సేమ్ టీవీ రిమోట్ అయితే ఇచ్చారు. బట్ కాకపోతే ఈసారి వెబ్ సెర్చ్ తీసేసి షార్ట్ కట్ బటన్ మనకి జియో హాట్స్టార్ అయితే యాడ్ చేశారనమాట. ఆల్మోస్ట్ అన్ని షార్ట్ కట్ బటన్స్ ఉంటాయి. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, సోనీ లివ్, TCL ఛానల్ అండ్ జియో హాట్స్టార్ కూడా చూడడానికి అయితే ఉంది. ఓవరాల్గా మనకి వాయిస్ అసిస్టెంట్ బటన్ కూడా ఉంటుంది. కాబట్టి రిమోట్ పర్లేదు, ఎక్కడ నాకు ఇష్యూ అనిపించలేదు. కావాల్సిన అన్ని అయితే మనకి రిమోట్లో ప్రొవైడ్ చేస్తారు. ఇక మెయిన్ పిక్చర్ క్వాలిటీ అనమాట. ఇందులో వచ్చేసి మనకి HVI ప్యానల్ అని చెప్తున్నారు. అంటే నథింగ్ బట్ VI ప్యానల్, DLED టెక్నాలజీతో వస్తుంది. డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం డాల్బీ విజన్ ఉంటుంది, HDR10+ ఉంటుంది, MEMC ఇవన్నీ చూడడానికి ఉంటాయి. అండ్ ఇవన్నీ పక్కన పెట్టాను. నీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పంటే మాత్రం నేను దీన్ని తరువుగా టెస్ట్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వీళ్ళు బ్రైట్నెస్ 43 ఇంచెస్లో వీళ్ళ క్లైమ్ వచ్చేసి 260 నిట్స్. బట్ ఎవ్రీ టైం ఎప్పుడు టెస్ట్ చేసినా సరే మాకు లెస్ దాన్ 200 నిట్సే వస్తుంది. టీవీ చూసేటప్పుడు కూడా చాలా డల్ ఫీలింగ్ వస్తుంది. రైట్ మీరు చూసినా సరే ఫుల్ బ్రైట్నెస్లో ఉంది, 100% బ్రైట్నెస్లో ఉన్నా సరే టీవీ మీకు డల్గా కనిపిస్తుంది అనమాట. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 175 నిట్స్, 176 నిట్స్ ఇట్లా ఏదో HDR పీక్ వీడియో చూసినప్పుడు మీకు 200 అబోవ్ వస్తుందేమో కానీ బట్ బ్రైట్నెస్ అనేది చాలా తక్కువ అనిపించింది. అండ్ బ్రైట్నెస్ యూనిఫార్మిటీ కూడా బాగాలేదు. మినిమం టు మినిమం 18% డిఫరెన్స్ ఉంది. మ్యాక్స్ టు మ్యాక్స్ మనకి 38% డిఫరెన్స్ ఉంది. అంటే మిడిల్లోనేమో బ్రైట్గా ఉండడం, కారణానికి వచ్చేసరికి ఆ బ్రైట్నెస్ డిఫరెన్స్ అనేది 38% వరకు అయితే ఉందన్నమాట. కాస్త వీళ్ళు ఇది సార్ట్అవుట్ చేయాల్సింది. వీళ్ళు LEDs ఏదైతే బ్యాక్ లైటింగ్ యూజ్ చేశారో అది ప్రాపర్గా అయితే లేదని అయితే నాకు క్లియర్గా అయితే అనిపించింది. బ్రైట్నెస్ విషయంలో మాత్రం వన్ ఆఫ్ ది మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు ఈ టీవీలో. అదే 55 ఇంచెస్కి వెళ్తే మీరు వీళ్ళ క్లైమ్ 300 నిట్స్ అంటున్నారు. మేబీ అది కాస్త బ్రైట్గా ఉండొచ్చేమో. బట్ 43 అయితే బ్రైట్నెస్ అయితే బాగాలేదు. అండ్ వన్ మోర్ థింగ్, కలర్స్ అనమాట. కలర్స్ విషయానికి వస్తే మాత్రం పర్లేదు, కలర్స్ బాగానే ఉన్నాయి. బట్ వైట్ కలర్ రేంజ్ అయితే లేదు. వైట్ కలర్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ కలర్స్ అన్ని బాగానే చూపిస్తున్నాయి. కాస్త వేరే కలర్స్ వచ్చినప్పుడు ఆ కలర్లో గ్రేడియంట్ ఏదైతే ఉంటుందో, రెడ్లో గ్రేడియంట్, గ్రీన్లో గ్రేడియంట్, అది అద్భుతంగా చూపెట్టకపోవచ్చు కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది టైం కలర్స్ బాగానే ఉన్నాయి. కలర్ టోన్ కూడా న్యూట్రల్గా ఉంది. అండ్ స్కిన్ టోన్స్ విషయానికి వచ్చినా సరే స్కిన్ టోన్స్ కూడా బాగానే ఉంది. ఎక్కడ నాకు ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం అఫ్కోర్స్ ఇట్స్ VI ప్యానల్ కాబట్టి ఆబ్వియస్గా మీకు సైడ్ నుంచి దారుణంగా వివింగ్ యాంగిల్స్ అయితే ఉన్నాయి. నార్మల్ వేరే టీవీస్లో వివింగ్ యాంగిల్స్ బాగానే ఉంటాయి, సమ్ 20 to 30% షేడ్ ఉంటుంది. బట్ ఇందులో మీకు మోర్ దెన్ 30% కంటే ఎక్కువ షేడ్ అయితే ఉంది. సైడ్ నుంచి చూడడానికి అయితే ఈ టీవీ అయితే నేను 80%లో రికమెండ్ అయితే చేయను. అండ్ ఇక బ్లాక్స్ విషయానికి వస్తే మాత్రం వన్ ఆఫ్ ది వర్స్ట్ బ్లాక్స్ అనమాట ఈ టీవీలో. మీరు లైట్ ఆఫ్ చేసి చూసారంటే బ్లాక్ అనేది కనిపిస్తుంది, అంత గ్రేయిష్గా ఉంటుంది. డే టైంలో కూడా మీకు నార్మల్ లైట్లన్నీ ఆన్ చేసి బ్లాక్ కంటెంట్ ప్లే చేసిన మనకి కాస్త గ్రేయిష్ కనిపిస్తుంది అనమాట. బ్లాక్స్ అయితే చాలా వర్స్ట్గా ఉన్నాయి. VI ప్యానల్లో ఇంత వర్స్ట్ బ్లాక్స్ నేను ఇప్పటివరకు అయితే ఎప్పుడు చూడలేదు. అదొకటైతే నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. అండ్ డీసెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ వైజ్ మాత్రం అంత బాగాలేదు అనిపించింది నాకు. ఖచ్చితంగా నేను కొనాలనుకుంటే మాత్రం పిక్చర్ క్వాలిటీని కన్సిడర్ చేసి నేనైతే పర్చేస్ చేయను. బట్ ఎనీవే వీడియో ఎండ్లో మీకు క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ ఇక ఆడియో విషయానికి వస్తే మాత్రం 24 వాట్ స్పీకర్స్ అయితే ఇచ్చారన్నమాట. ఆడియో లౌడ్నెస్ బాగానే ఉంది. అండ్ ఆడియో క్వాలిటీ తక్కువ వాల్యూమ్లో పర్లేదు కానీ లౌడ్ వాల్యూమ్లోకి వెళ్ళినప్పుడు డిస్టార్షన్ అబ్జర్వ్ చేశాను. అండ్ యావరేజ్ ఆడియో క్వాలిటీ ఉంటుంది, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకసారి మీరు కూడా ఒక శాంపుల్ ఇవ్వండి, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది.
సో విన్నారు కదా, ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే మాత్రం ఆఫ్ కోర్స్ గూగుల్ టీఓఎస్తో వస్తుంది. Android 12 ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట, మనకి Android 12 మీద బేస్ అయి ఉంది. AAPQ ప్రాసెసర్ యూజ్ చేస్తామని చెప్తున్నారు. 2GB ర్యామ్ 8GB స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. అట్లీస్ట్ 16GB స్టోరేజ్ అని యూజ్ చేయాల్సింది. బూట్ టైం మాకు చాలా ఫాస్ట్గానే బూట్ అయింది. 26 to 30 సెకండ్స్లో మనకి చాలా ఫాస్ట్గానే అయింది. ఎక్కడ నాకు ఇష్యూ అయితే అనిపించలేదు. 30 సెకండ్స్ లోపల అయిపోయింది. అండ్ 2 to 3 యాప్స్ మనకి మెమొరీలో ఉంచుకుంటుంది. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా స్మూత్గానే ఉంది. నాకు మేజర్ ల్యాక్స్ అయితే అనిపించలేదు. యూజర్ ఇంటర్ఫేస్లో కూడా ఓవరాల్గా బాగానే ఉంది. వారంటీ విషయానికి వస్తే మాత్రం 2 years అయితే ఇచ్చారు. అండ్ ఇక దీన్ని పర్చేస్ చేయొచ్చు అంటే మాత్రం ఫస్ట్ ప్రైసెస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం దండిగా పెట్టారు. ఇది ఒక్కటి నాకు నచ్చలేదు. టీవీని లో గ్రేడ్ టీవీ లాగా తీసుకొచ్చినప్పుడు ఇది QLED టీవీ కాదు. ఇప్పుడు ఈ బడ్జెట్లో మినీ ఎల్ఈడి టీవీస్ కూడా బ్రాండెడ్ టీవీస్ లైక్ సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచే మనకి మినీ ఎల్ఈడి టీవీస్ వస్తున్నాయి. అలాంటిది వీళ్ళు 34,000 రూపాయలు 43 ఇంచెస్కి పెట్టారు. 55 ఇంచెస్ ఏమో 41,000, 65 ఇంచెస్ ఏమో 51,000 అండ్ 75 ఇంచెస్ వచ్చేసి మనకి 74,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. వీళ్ళు ఏ ధైర్యంతో ఈ టీవీని తీసుకొచ్చి నార్మల్ ఎల్ఈడి టీవీకి ఆ ప్రైస్ పెట్టారని నాకు అర్థం కాలేదు. వన్ ఆఫ్ ది వర్స్ట్ టీవీ. ఆ ప్రైస్ రేంజ్లో 80% నేను రికమెండ్ చేయను. దీనికంటే మీకు బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ లింక్స్ అని మీకు ఇక్కడ ప్రొడక్ట్లో ట్యాగ్ చేస్తాను. లైక్ మీకు లుమియో విజన్ 7 కానీ లేకపోతే సామ్సంగ్ నుంచి మినీ ఎల్ఈడి ఒకవేళ మీకు బ్రాండెడ్ కావాలనుకుంటే ఇలాంటి టీవీస్ బెస్ట్ ఆప్షన్స్ అవుతాయి అక్కడ మీకు. ఖచ్చితంగా దీని జోలికి అయితే వెళ్ళకండి. 80%లో దీన్ని తీసుకోవాలని థాట్ ఉంటే మాత్రం తీసేయండి. ఈ ఇయర్ తీసుకొచ్చిన TCL టీవీస్ ఏవి కూడా మాకు అంత బెటర్గా అనిపించలేదు. T60 కానీ ఇది P6L కానీ కాస్త TCLలో చేంజెస్ అయితే అబ్జర్వ్ చేసాం. ఖచ్చితంగా ఈ టీవీని అయితే పర్చేస్ చేయడానికి సాహసం చేయకండి. నేను ఆల్రెడీ బెస్ట్ 43 ఇంచెస్ టీవీ ఏది, 55 ఇంచెస్ టీవీ ఏదని వీడియో చేశాను. ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అప్లోడ్ కాకపోతే వెరీ సూన్ వస్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో చూసి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఆనిముత్యాలు చాలా దొరుకుతాయి. మీ ముందుకు మేము ఇండివిజువల్ వీడియోస్ తీసుకురాపోవచ్చు అన్ని కూడా, అంటే మీరు చూడకపోవచ్చు, బట్ మేము అన్నిటిని టెస్ట్ చేస్తాం కాబట్టి ఇక కంపారిజన్ వీడియోలో క్లియర్గా చెప్తాం. ఇది ఎందుకు తీసుకోవద్దు, ఇది ఎందుకు తీసుకోవద్దు, ఇది మీరు తీసుకోండి, ఇది మీరు తీసుకోండి అని. నీడ్ని బట్టి రిక్వైర్మెంట్ని బట్టి టీవీ రికమెండేషన్ మారిపోతుంది కాబట్టి బెస్ట్ ఆఫ్ వీడియోస్ చూసి మాత్రమే డెసిషన్ అయితే తీసుకోండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ అయితే చూస్తున్నారన్నమాట. 77% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మీకు చాలా ఫాస్ట్గా నోటిఫికేషన్ వస్తుంది. నేను వీడియో పెట్టగానే మీరు చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.